ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీగా పెద్ద కోడూరు నుండి చిన్న కోడూరు రోడ్డు దగ్గర ఉన్నాం. మనము ఇక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. మనకు ముందుకు ఒక సిద్దిపేట మన ఓల్డ్ ట్రాక్ అవుతుందో ఆ ఓల్డ్ ట్రాక్ నుండి మన పెద్ద కోడూరు అండ్ రాజు రహదారిని కలిపే రోడ్ అవుతుందో అక్కడ వరకు మనకు 2.8 కిలోమీటర్స్ వచ్చింది. మనం అది ఇంతకుముందు వీడియోలో మనం చూసుకున్నాం. అది కానీ ఇప్పుడు మనం ఇక్కడ నుండి చూసుకున్నట్టయితే ట్రాక్ నిర్మాణం కంప్లీట్ చేసేసారు. అసలు నేను ఏమనుకున్నానంటే ఇంతకుముందుకు ఏమనుకున్నానంటే ఇక్కడ అసలు ట్రాక్ నిర్మాణం చేయలేరు కావచ్చు అని అనుకున్నా. కానీ ఇక్కడ కూడా ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయి ఉంది. ఈ ట్రాక్ నిర్మాణం అనేది ఎక్కడ వరకు కంప్లీట్ అయిందో మనం ఈ వీడియోలో చూసుకుందాం. మనం అంటే దానికి దీనికి మనం క్యాలిక్యులేట్ వేసుకొని కంప్లీట్గా ఎన్ని కిలోమీటర్ అయింది అన్నది మనకు ఈ వీడియోలో ఫుల్ టు ఫుల్ క్లారిఫికేషన్ వస్తుంది. మనకి మిస్ అవ్వకుండా కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి. అంటే అప్పుడు 2.8 అయింది కదా, మరి ఆ వీడియోలో అట్లా చెప్పినాం కదా, అంటే మరి ఎట్లా క్లారిఫికేషన్ ఇచ్చుకున్నాం కదా మనం. ఎట్లా అంటే ముందు ఇంకా వీడియోస్ వీడియో పూర్తి చూస్తేనే మనకు ఏ విషయం అనేది క్లారిటీ వస్తుంది. ఇక వీడియో పూర్తి చూడకుండా మనం కామెంట్లలో కొంచెం డౌట్స్ అడుగుతూ ఉంటాం కదా, ఇక అట్లా కొంచెం మనకు క్లారిటీ రాదన్నమాట. సరే, ఇప్పుడు మన పెద్ద కోడూరు చిన్న కోడూరు రోడ్ అవుతుందో ఆ మధ్య నుండి మనకి ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ వస్తాం మనము ఇక్కడ నుండి చివరి వరకు చూద్దాం. ఒక మధ్యలో మనకు ఒక 500 మీటర్స్ ఎగ్జాక్ట్లీ అంతకే ఎక్కువ ఏముండదు. 500 మీటర్స్ అయితే మనకు ఆ వర్క్ పెండింగ్లో ఉంది. ఆ పెండింగ్ వర్క్ అది ఏంది, ఈ ట్రాక్ వేయలేదు. మిగతా వర్క్ పెండింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు. అది మనకి ఇక్కడ ఉండేది మనము ముందు చూసుకుందాం. మన ఈ రోడ్డు దగ్గర మనం ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసుకుంటున్నాం కదా. ఇక్కడ వచ్చేసి మనకు 6399.4 ఉంది. ఇక్కడ మనం ఇక్కడ నుండి ట్రాక్ నిర్మాణం అనేది ఎక్కడ వరకు కంప్లీట్ అయిందో మనం కంటిన్యూ చేసుకున్నాం ఇదే వీడియోలో. ఇక్కడ దగ్గరలోనే చిన్న కోట కనబడుతుంది. ఇక్కడ వర్క్ నడుస్తూ ఉంది. ఆల్రెడీ కొండీలు వేస్తున్నారు. పట్టలు కంప్లీట్ చేసి ఇక్కడ కొండీలు వేస్తూ ఉన్నారు. మనకి బండి కొండలు వేసేసి అవసరం లేని స్లీపర్స్ అవుతున్నాయి. వాళ్ళు లెవెలింగ్ చేసుకోగా అవసరం లేని స్లీపర్స్ అవి స్టార్ట్ చేస్తారు. వాటిని మళ్ళీ హైట్ చెక్ చేసుకొని మళ్ళీ కొంటలు వేసేస్తారు. హైట్ సెట్ करते టెక్నిక్ బాగా వాడుతున్నారు బొమ్మలు. దాన్ని తీసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్లీపర్స్ వేసి మన పట్టాలు వేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఫస్ట్ ఏం చేసారంటే ఏ స్లీపర్స్ అయితే అవి లెవెలింగ్ చేసుకొని అవి పర్ఫెక్ట్గా వేసేసారు. కానీ ఎక్కడైతే మనకు మిగిలి ఉంటాయో ఆ మిగిలి ఉన్న స్లీపర్స్ దగ్గర ఇవి ఆల్రెడీ కొండలు వేసి ఇవి హైట్ లేపేస్తారు. దాంతో హైట్ అవి మళ్ళీ గడ్డపరంతో ఇటు దొబ్బేస్తారు. చూద్దాం ఇదే వీడియోలో అట్లా కంటిన్యూ చేద్దాం. అట్లే మొత్తం ఎంత అయింది అనేది కూడా క్లారిటీగా ట్రాక్ నిర్మాణం అనేది. ఇప్పుడు ఇక్కడ సైడ్ మొత్తం హైట్ లేపేసారు. అక్కడ సైడ్ ఉంటుందని అక్కడ సైడ్ హైట్ చేస్తుందని ఏంటంటే పైనకి లేపిస్తారు. మళ్ళీ ఈ స్లీపర్స్ అండ్ అది ఉంది పట్ట మొత్తం కంప్లీట్ పైనకి లేస్తుంది. పైనకి లేచిన తర్వాత ఆ స్లీపర్ అనేది ఒకటి బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ లేస్తుంది. కొంచెం చేస్తుంది. కట్టె పెట్టేసారు. ఆ కట్టెకు ఒక కొండి తలిగించారు. అది ఇక్కడ కూడా సేమ్. గుంజేస్తున్నారు కదా, కొంచెం తట్టినట్టుంది. కొంచెం హైట్ సెట్ కలదు. అది తడుతుంది కొండి దగ్గర. అందుకే మళ్ళీ పైన లేపున్నా.
మొత్తం కూర్చున్నావు ఫస్ట్ మొత్తం సాఫ్ చేసి పెట్టిస్తున్నదని అక్కడ కంకర మొత్తం తడితే మొత్తం క్లీన్ చేసేద్దాం. మళ్ళీ బయటకు కూర్చున్నారు మళ్ళీ. హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ రెండు కలిపి చేస్తారు వీళ్ళు. వారే వా ఏ పట్టుర పట్టు వెళ్ళేసంట కదా అసహ్య పట్ల మొత్తానికైతే బయటకైతే తీసుకొచ్చారు. సరే మొత్తానికైతే బయటకైతే తీసుకొచ్చారు. ఇంకా ముందు మరి వర్క్ ఎట్లుందన్నది మన ఎక్కడి వరకు కంప్లీట్ అయిందన్నది చూసుకున్నాం ఇదే వీడియోలో. మనకి ఇటు దగ్గర రంగనాయక సార్ దగ్గరనే కనబడుతుంది మనకి. ఇక్కడ మనకు చంద్రపూర్కి దగ్గర ఉంటుంది. ఇక్కడ చంద్రపూర్ ఉంటుంది. చంద్రపూర్కి ఇక్కడ దగ్గర ఉంటుంది. చంద్రపూర్కి చిన్న కోడూరుకి అండ్ పెద్ద కోడూరుకి మధ్యలో మనం ఇప్పుడు ఉన్నాం. మనము ఇక్కడ వరకు కూడా ట్రాక్ నిర్మాణం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వరకు మనం ఏంటి చంద్రపూర్ నుండి చిన్న కోడూరు రోడ్ ఏదైతుందో ఆ బ్రిడ్జ్ ఏదైతుందో ఆ బ్రిడ్జ్కి కొంచెం ఒక 50 మీటర్ల ముందుకి ట్రాక్ నిర్మాణం అనేది కంప్లీట్ అయిపోయింది. మనకి ఇప్పటివరకు ఇక్కడ వరకు ఎగ్జాక్ట్లీగా మనకి ఎంత వచ్చింది అనేది మనం మీటర్లో చూసుకుందాం. మీటర్లు చెక్ చేసుకుందాం. 64,002 ఉంది. మనం ఎంత 6399.4 కాడ అంటే మనకి 800 మీటర్లు. 800 మీటర్ల కాడ మనము 800 మీటర్లు ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయింది. ఎక్కడి నుండి మన పెద్ద కోడూరు అండ్ చిన్న కోడూరు కలిపే రోడ్ ఏదైతుందో అక్కడ నుండి ఇక్కడ వరకు మనకి 800 మీటర్ల వరకు అయితే ట్రాక్ నిర్మాణం అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ ముందు చూసుకున్నటువంటి మనకైతే ఏం లేదు. మరి ఇంతకుముందుకు మనం ఒక ఫస్ట్ వీడియోకి సెకండ్ వీడియోకి కంపేర్ చేసుకుంటే ఫస్ట్ వీడియోలో కొంచెం మనం మిస్టేక్ అయింది. ఆ మిస్టేక్ ఏంది అంటే ట్రాక్ నిర్మాణం అనేది నేను కంప్లీట్ అయింది కోసం అనుకున్నా 2.8 అనుకున్నా. కానీ ఇప్పుడు అట్లా అంతా కాదు, 2.8 కాదు, 3.6 కంప్లీట్ అవుతుంది. మొత్తానికి అయితే ఇప్పటి వరకు మనకి ట్రాక్ నిర్మాణం అనేది మధ్యలో ఒక 500 మీటర్లు మనము తీసేసుకున్నట్టయితే ఒక మధ్యలో 500 మీటర్లు అంటే పెద్ద కోట నుండి పెద్ద రాజు రహదారిని కలిపి రోడ్ బ్రిడ్జ్ అవుతుందో అక్కడి నుండి మనకు పెద్ద కోట చిన్న కోట కలిపే రోడ్ అవుతుందో అక్కడి వరకు అయితే మనకు ఒక 500 మీటర్లు తీసేసుకున్నట్టయితే కంప్లీట్గా ట్రాక్ నిర్మాణం అనేది 3.6 కిలోమీటర్స్ ఇప్పటివరకు కంప్లీట్ అయింది. అటు ముందైతే కొంచెం స్లీపర్స్ వేస్తున్నట్టున్నారు. సరే అది నెక్స్ట్ వీడియోస్లో మనము యూజ్ చేసుకుందాం. ఇప్పటికైతే మనకు ట్రాక్ నిర్మాణం అనేది 3.8 కిలోమీటర్స్ అయితే 3.6 కిలోమీటర్స్ అయితే మన ఇప్పటివరకైతే ట్రాక్ నిర్మాణం అయితే కంప్లీట్ అయింది మన సిద్దిపేట సిరిసిల్ల రైల్వేలో. చంద్రపూర్ నుండి చిన్న కోడూరు పోయే రోడ్ ఏదైతుందో అక్కడ మధ్యలో బ్రిడ్జ్ వరకు మనకు ట్రాక్ నిర్మాణం అయితే కంప్లీట్ అయింది. అది ఎక్కడి వరకు మనకు మొత్తం ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయింది అని అంటే మధ్యలో ఒక 500 మీటర్స్ వేయలేదు. 500 మీటర్స్ వేయకుండా మొత్తం ఇప్పుడు మనకి 3.6 ఓన్లీ వేసింది వచ్చింది 3.6 అండ్ మొత్తం 4.1 వస్తుంది మనకి ఇప్పటివరకు కంప్లీట్ అంటే మధ్యలో ఒక 500 వదిలి పెట్టుకుంటే మనకు 4.1 వస్తుంది. మనకి 4.1 కిలోమీటర్స్ వస్తుంది. ఆ 4.1 కిలోమీటర్స్ వరకు కంప్లీట్ అయింది. కానీ ముందు కొంచెం స్లీపర్స్ వేసి పెట్టేసారు ఇక్కడ. ఇదే మన చంద్రపూర్ అంటే చిన్న కోడూరు రోడ్ దగ్గర. మరి ఇక్కడ వరకు అయితే మనం వీడియో క్లోజ్ చేసుకున్నాం. మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను ఈ వీడియో ద్వారా. అంటే మొత్తానికైతే ఇప్పుడు ఒక 4.1 కిలోమీటర్స్ మేర మనకు వర్క్ అయితే కంప్లీట్ అయ్యి ఉన్నది ఇప్పటి వరకు. అంటే మధ్యలో ఒక 500 మీటర్స్ ఓవర్ పెట్టుకుంటా అది కూడా ఏముక్కరు అది ఒక మన బ్రిడ్జ్ నిర్మాణం కంప్లీట్ అవ్వగానే అది వేసేస్తారు. ఓకేనండి, ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను.